వచనం నుండి 96 వరకు ఈ దినమున మనము ధ్యానించబోతూ ఉన్నాం. 81వ వచనం నుంచి 96 వరకు రాయబడిన మాటల్లో ఉన్న సత్యాన్ని, సారాన్ని మనం ఈరోజు ధ్యానించడానికి సిద్ధపడదాం. ప్రియులారా, ఈ యొక్క వాక్య భాగాలు మనం నేర్పిస్తున్న పాఠం ఏమిటంటే, దేవుడు వాక్యమై ఉన్నాడని, ఆ వాక్యమైన దేవుణ్ణి ఎవరైతే తెచ్చుకుంటారో, అనగా ఆయన యొక్క వాక్యమును ఎవరైతే హృదయంలోనికి చేర్చుకుంటారో వారు సంతుష్టికరమైన జీవితాన్ని కలిగి జీవిస్తారని, కనుక అటువంటి వారు నిత్యము ప్రతి విషయంలో దేవుని మీదే ఆశ పెట్టుకుని జీవించువారై ఉంటారని ఈ లేఖన భాగాలు మనకు నేర్పుతున్న పాఠమై ఉంది. దేవునికి స్తోత్రం. కనుక దేవుని ప్రజలైన మనం దేవుని మీద ఆశ పెట్టుకోవాలి. ఎందుకంటే ప్రియులారు, ఒక మాట ఉంది, మానవుడు ఆశాజీవని. అయితే మానవుడు ఆశాజీవే. ఆ ఆశ ఎవరి మీద ఉంచాలంటే దేవుని మీదే ఉంచాలి. ప్రతి మానవుడు, మనిషిగా పుట్టిన ప్రతి మానవుడు దేవుని మీదే ఆశ పెట్టుకోవాలి. కనుక దేవుని మీదే మానవుడు ఆశ పెట్టుకుని జీవిస్తాడని దుష్టుడైన సాతానుకు తెలుసు. ఆదిలోనే వాడికి తెలుసు. కనుక వాడు లోకాశలు అనేవి లోకంలో ప్రవేశపెట్టి ఈ మనిషిగా పుట్టిన మానవుణ్ణి, దేవుని రూపంలో దేవుని పోలికలో సృజించబడిన మానవుణ్ణి దేవుని మీద ఆశ పెట్టుకోకుండా లోకాశలతో లోకములో పాపములో నడిపించాలని, తద్వారా నాశనంలో వారిని త్రోసివేయాలని సైతాను యొక్క ఆలోచన అండి. అందుకే వాడు ఆదిలోనే ఏదేను తోటలో ఆది మానవులు ఉండగానే ఈ లోకాశలు అనేవి వారిలోనికి ప్రవేశపెట్టాడు. ఈ లోకాశలు అనే వారిలోకి ప్రవేశపెట్టి దేవుని మీద ఆశ పెట్టుకోవలసిన మానవుడు లోకాశలతో పరుగులు తీస్తూ దేవుని సన్నిధికి దూరం అయిపోయాడు. కనుక ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా ప్రతి మానవుడు కూడా లోకములో ఎంత సంపాదించినా, లోకములో ఎన్ని కలిగి ఉన్నా సంతుష్టి కలిగి జీవించలేకపోతూ ఉన్నాడండి. చూడండి, ప్రపంచంలో కల్లా కుబేరులను అడగండి, ధనవంతులను అడగండి, వారు చెప్తారు వారికి తృప్తి లేదనే చెప్తారు. మరి మీరు తృప్తి కలిగి ఉన్నారంటే లేదు, ఇంకా నేను గొప్ప ధనవంతుని కావాలని అనుకుంటారు. ఎందుకంటే లోకాశలు అనేవి మానవుణ్ణి తృప్తి పరచలేవు, సంతుష్టికరమైన జీవితాన్ని ఇవ్వలేవు. కనుకనే మానవుడు లోకములో ఉన్నంతకాలము ఏదో సంపాదించాలని, ఏదో పొందుకోవాలని ఆశతోనే పరుగులు తీస్తూ ఉంటాడు. కనుక అందుకే వాడి ప్రాణానికి నెమ్మది ఉండదు. సంతుష్టికరమైన జీవితమే మానవుని ప్రాణానికి నెమ్మదినిచ్చేదండి. కనుకే మానవుడు ఎన్నెన్నో ప్రయాసాలు పడుతున్నాడు లోకంలో. కారణం, ఆదిలోనే దుష్టుడైన సైతాను లోకాశలు అనేవి మానవుల్లో ప్రవేశపెట్టాడు. నేత్రాశ, శరీరేచ్ఛ, జీవపుటంబం అనే ఈ లోకాశలను సైతాను ప్రవేశపెట్టాడు. కనుక ఈ లోకాశలే మానవుణ్ణి దేవుని మీద ఆశ పెట్టుకుని జీవించకుండా ఈ లోకాశలతో పరుగులు తీస్తూ సంతుష్టి లేని జీవితాన్ని కలిగి నెమ్మది లేకుండా మానవుడి నాడు జీవించడానికి కారణమయ్యిందండి. అందుకని లేఖన భాగాలు చెప్తున్నాయి, దేవుని మీద ఎవరైతే ఆశ పెట్టుకుని జీవిస్తారో వారికి దేవుడు సంతుష్టికరమైన జీవితాన్ని ఇస్తాడు. కలిగిన దాంతో సంతుష్టి కలిగి జీవించే గొప్ప జీవితాన్ని దేవుడిస్తాడు. ఆ సంతుష్టికరమైన జీవితమే ఈ మానవుని ప్రాణానికి నెమ్మదినిచ్చేది. దేవునికి స్తోత్రం చెబుదామండి. అని
ఈ కీర్తన భాగం మనకు తెలియజేస్తుంది ప్రియులారా. చూడండి, 107వ కీర్తన 9వ వచనాన్ని ఒకసారి చూడండి దయతో. ఏలయనగా ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరిచి ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు ఆయన మీద ఎవరైతే ఆశ పెట్టుకుంటారో వారి ప్రాణాన్ని తృప్తిపరుస్తాడండి. నమ్మిన వారు స్తోత్రం చెబుతారా? కనుక ఈ లోకాశలతో మానవుడు ఎంతకాలం జీవించినా, వాడు ఎన్ని పొందుకున్నా, ఎన్ని సంపాదించుకున్నా వాడి ప్రాణానికి తృప్తి ఉండదు, ఆ ప్రాణానికి నెమ్మది కలుగదు. అందుకని గమనించాలి ప్రియులారా, ఈ లోకాశలు అనేవి సంతుష్టికరమైన జీవితాన్ని మానవునికి ఇవ్వలేవు. కనుక ఎవరైతే దేవుని మీద ఆశ పెట్టుకుంటారో వారికే దేవుడు సంతుష్టికరమైన జీవితాన్ని ఇస్తాడు. హల్లెలూయా. మరి అటువంటి జీవితాన్ని కడవరి దినాల్లో మనం పొందుకుంటే ప్రియులారా, ఏమున్నా లేకపోయినా సంతుష్టి కలిగి జీవిస్తాం, నెమ్మది కలిగి మనము మన జీవితాన్ని కొనసాగిస్తామని దైవలేఖనాలు తెలియజేస్తూ ఉన్నాయి. మరి అదే కీర్తనల గ్రంథంలో 42వ కీర్తనలో మొదటి మాట మనం చదువుకుంటే అక్కడ కూడా చక్కని ఉపదేశం ఉందండి. అది రెండు కలిపేసి కొట్టేస్తున్నారు. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడునట్లు, దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. జీవము గల దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. స్తోత్రం చెప్తారా? దుప్పి నీటి వాగుల కొరకు ఎలాగైతే ఆశపడుతుందో అలాగే ప్రతి మానవుడు కూడా దేవుని కొరకు ఆశపడాలంట, దేవుని సహాయము కొరకు ఆశపడాలంటండి. ఎందుకొరకంటే నీటి వాగులే దుప్పికి తృప్తినిస్తాయి. ఎక్కడైతే నీటి వాగు దొరుకుతుందో ఆ నీటి వాగును బట్టి ప్రాణము, దుప్పు యొక్క ప్రాణం తృప్తిపరచబడుతుందండి. ఎందుకంటే చరిత్ర చెప్తుంది, దుప్పట ఎండమాములను చూసి నీటి వాగులని భ్రమచి అనేక సార్లు మోసపోతుందటండి. ఎందుకంటే ఆ ఎడారి ప్రాంతంలో అరణ్యములో జీవిస్తున్నటువంటి జంతువుల్లో ఒకటి దుప్పి. దుప్పికి తృప్తిపరిచేది ఆ అరణ్యములో ఎంత ఆహారం దొరికినా తృప్తి ఉండదు, కానీ దానికి తృప్తినిచ్చేది నీటి వాగు మాత్రమే. ఈ నీటి వాగుల కొరకు ఆశతో కనిపెట్టి ప్రయాసపడుతుందట. ఒకప్పుడు ఎండమాములను చూసి నీటి వాగులని భ్రమచి ద్రుప్పి మోసపోతూ ఉంటుందటండి. ఎండమావులు అంటే ఏంటి చెప్పండి? అందరికీ తెలిసినటువంటి విషయం ఇది. ఎండమావులు ఎవరన్నా చూసారా? లోకంలో ఉన్నారా లేదో మీరు ఇంతకేనో? పరలోకంలో ఉన్నారా? పరలోకంలో ఉండవు ఎండమావులు, కేవలం భూలోకంలోనే ఉంటాయి. ఎండమావులు ఎంతమంది చూసారో చెయ్యెత్తండి, పోని నోటితో చెప్పనాక మీకు ధైర్యం చాలకపోతే. ఎండమావులు ఎంతమంది చూసారో చేతులు ఎత్తండి. అయ్యో, లోకంలో లేరేమో మీరు. వేసవకాలంలో రోడ్ల మీద, అనగా తారు రోడ్ల మీద ప్రయాణం చేయండి, మీకు ఎండమావులు కనపడతాయి. ప్రయాణం చేసి వెళ్తున్నప్పుడు మన ఎదుట తారు రోడ్డు మీద నీళ్లు ఉన్నట్టుగా కనపడుతుంటుంది. అవి నీళ్ళు అనుకొని భ్రమపడతాం మనం. చివరికి అక్కడికి వెళితే నీళ్లు కానే కావు. దాన్ని ఎండమావులు అన్నారు. దుప్పు కూడా నీటి వాగులు అనుకుని ఎండమావులు చూసి మోసపోయి నిరాశపడుతుందటండి. ఎక్కడైతే ఎండమావులు దొరుకుతాయో, నీటి వాగులు దొరుకుతాయో అప్పుడే దుప్పికి తృప్తి అనేది కలుగుతుందట తన ప్రాణానికి. అలాగే ప్రియులారా, ఈ లోకాసులు అనేవి ఎండమావులు లాంటివి. దేవునికి స్తోత్రం. నేత్రాస, శరీరేచ్ఛ, జీవపుటంబాలనే లోకాసులు
ఎండమావు లాంటివి. కనుక లోకాసులతో ఎవరైతే జీవిస్తారో వారు మోసపోతారు. వారికి లోకాసులు అనేవి తృప్తినివ్వలేవు. హల్లెలూయా. సూచింది పొందాలని, హృదయములో వచ్చిన కోరికను తీర్చుకోవాలని, లోకములో ఉన్నవారందరూ గొప్పవారు కావాలనేవి లోకాసులు అనేవి. ఈ లోకాసులు అనేవి ఏ మానవునికి తృప్తినివ్వలేవు, ఈ మానవుని ప్రాణానికి తృప్తినివ్వలేవు. లోకాసులు అనేవి ఎండమావు లాంటివి అని బైబిల్ గ్రంథం చెప్తుంది. కనుక ప్రియులారా, దుప్పికి ఎప్పుడైతే నీటి వాగు దొరుకుతుందో అప్పుడే దుప్పికి ప్రాణానికి తృప్తి కలుగుతుంది. అదే విధముగా దేవుని ప్రజలైన వారు దేవుని మీద ఎప్పుడైతే నువ్వు ఆశ పెట్టుకుంటావో ఆ దేవుడు వారి ప్రాణానికి తృప్తినిస్తాడు. హల్లెలూయా. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడునట్లుగా దేవా. సార్లు పాటలు పాడిన నేర్చుకోలేకపోతున్నారు మీరు. కనుక నేను ఎక్కువ వాక్యం మీదే మనసు పెడతాను. ప్రభు నాకు వరాన్ని ఇచ్చాడు. స్తోత్రం చెల్లించండి అందరూ. ఎందుకంటే వాక్యపు లోతులు నేర్చుకోవాలి, అనేక మందికి నేర్పించాలి. అదే నా తపన. కనుక ప్రియులారా, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లుగా మన ప్రాణము దేవుని కొరకు ఆశపడాలి. దేవుడే మన ప్రాణానికి తృప్తిని ఇచ్చేవాడు. దేవుని స్తోత్రం చెప్పండి అందరూ. హల్లెలూయా. సామెతల గ్రంథంలో జ్ఞానైన సొలొమోను తన దేవుడిచ్చిన జ్ఞానముతో అద్భుతమైన మాటలు చెప్పాడండి. 8వ అధ్యాయంలో చూద్దాం దయతో. 8వ అధ్యాయము 10-11 వచనాలు చదివి సహాయం చేయండి. వెండిని ఆశపడక నా ఉపదేశమును అంగీకరించండి, మేలిమి బంగారమును ఆశింపక తెలివి నొందుడి. చాలా మందరు స్తోత్రం చెబుతారు అందరూ. మరి ఈ రోజుల్లో వెండి బంగారం అంటే వాటికున్న విలువ దేనికి లేదు. ఈరోజు వెండి ఎంత ప్రియమైపోయిందో, బంగారం ఎంత ప్రియమైపోయిందో. గోల్డ్ బంగారం కొనాలంటే ఎంత డబ్బు కావాల్సి వస్తుంది ఇప్పుడు. స్తోత్రం చెల్లిస్తారు అందరూ. కానీ పూర్వకాలంలో వెండి బంగారానికి అంత విలువ ఉండేది కాదండి. ప్రియులారా, ఇక వెండి బంగారం అనేవి లోకములో ఉన్న మరి ఇంకా వజ్ర వైడూర్యాలు, కెంపు మాణిక్యాలు ఉన్నాయి. ఎక్కువగా వాడబడేది లోకములో వెండి బంగారం. కనుక ఈ వెండి బంగారములు లోకములో వాడబడుతున్నట్టు విలువైనటువంటి లోహాలు. వాటికంటే విలువైనది దేవుని ఉపదేశం అటండి. దేవుని స్తోత్రం చెల్లిస్తారు అందరూ. నమ్ముతారా? వెండి కంటే విలువెట్టండి, బంగారం కంటే విలువైంది ఏంటంటే అంటే వెండి చేయలేని కార్యాలు, బంగారం అనేది చేయలేని కార్యాలు దేవుని ఉపదేశం ద్వారా జరుగుతాయి. దేవునికి స్తోత్రం చెబుదామండి. ఎందుకంటే వెండి మన జీవితాన్ని బాగు చేయలేదు. మనకు గౌరవాన్ని తెచ్చి పెడుతుంది, విలువ తెచ్చి పెడుతుంది. బంగారము కూడా మనకు విలువ తెచ్చి పెడుతుంది, కానీ మన జీవితాన్ని బాగు చేయలేదు. అనగా మన ప్రవర్తనను మార్చలేదు. దేవుని స్తోత్రం చెబుదామా. వెండి బంగారాల లోకములో మనం ధనవంతులుగా చూపించవచ్చు. నీ వెండి వస్తువులు, బంగార వస్తువులు మరి నిండెత్తించి అరికాల వరకు నువ్వు ధరించుకుంటే నేను చూసిన వారందరూ చాలా ధనవంతులు అనుకుంటారు. నీకు కుర్చీ వేస్తారు, చాలా గౌరవిస్తారు, కానీ నీ ప్రవర్తన వారు మార్చలేరు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కనుక మానవులు మెచ్చుకునేలాగా నడిపించేది వెండి బంగారం, కానీ అటువంటి వారిని దేవుడు మెచ్చుకోడండి. దేవుని స్తోత్రం చెల్లించండి అందరూ. కనుక వెండి మీద కంటే, బంగారం మీద కంటే దేవుని బిడ్డలు దేవుని మీద, ఉపదేశం మీద ఆశ పెట్టుకోవాలట.
దేవుని ఉపదేశం మీద ఆశ పెట్టుకుంటే మన హృదయాన్ని ఆయన ఉపదేశమే తృప్తిపరుస్తుంది. సంతుష్టికరమైన జీవితాన్ని ఇచ్చేది దేవుని ఉపదేశం. దేవుని స్తోత్రం. అటువంటి ఉపదేశం మీద మన ఆశ పెట్టుకోవాలని బైబిల్ గ్రంథం సెలవిస్తుందండి. కనుక వెండి కంటే విలువైనది, బంగారము కంటే విలువైనది దేవుని ఉపదేశము. నమ్మిన వారు స్తోత్రం చెప్పండి. ఇప్పుడు నిజమేనా? పురుషులు ఎవరు నమ్మట్లేదేమో, చేతులు ఎత్తట్లేదు ఎవరు. ఒకవేళ మీరు నమ్మితే స్తోత్రం చెప్పండి. వెండి కంటే బంగారము కంటే విలువైనదండి నా యేసయ్య ఉపదేశం అన్నవారు స్తోత్రం చెబుతారా? హల్లెలూయా. కనుక అటువంటి ఉపదేశమును ప్రభు మనకి ఇస్తున్నాడండి. మన జీవితాన్ని మార్చేది, మన ప్రాణానికి నెమ్మదినిచ్చేది దేవుని ఉపదేశం. హల్లెలూయా. అందుకని అపోస్తలుడైన పౌలు భక్తుడు తిమోతి గారికి, తన ఆత్మీయ కుమారుడైన తిమోతికి పత్రిక రాస్తూ ఓ మాట చెప్తాడండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 8, 9 వచనాలు చదివినట్లయితే అక్కడ రాయబడి ఉంది. ఏమనంటే శరీర సంబంధమైన మాటని గమనించండి. శరీర సంబంధమైన సాధకం అంటాడు. శరీర సంబంధమైన సాధకం అంటే లోకములో మనం బ్రతకడానికి, జీవించడానికి, మనకు కావలసిన అవసరతలు తీర్చుకోవడానికి, సమకూర్చుకోవడానికి, వ్యవసాయమో, వ్యాపారమో, ఉద్యోగమో, లోకములు ఏదొక పని మనం చేసి తద్వారా ధనాన్ని సంపాదించుకుని మనకు కావలసిన సమకూర్చుకుంటాం. దాని కొరకు మనం ప్రయాసపడతాం. ఆదిలోనే దేవుడు చెప్పాడు, దేవుని ఆజ్ఞను అతిక్రమించిన ఆదాముతో అంటాడు, నువ్వు బ్రతుకు దినములన్నీయు ప్రయాసముతోనే పండించుకుని ఆ పంట తింటావు అన్నాడు. అనగా ప్రయాసపడకుండా ఎవరు కూడా లోకంలో కావలసినవి సమకూర్చుకోలేరు. దేవుని సేవ అయినా ఎంతో ప్రయాసపడాలండి. మీకంటే కష్టమైంది మీ పనుల కంటే. స్తోత్రం చెబుదామా? బిగ్గరగా దేవుని స్తుతించండి అందరూ. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా గమనించాలి, ప్రయాసపడకుండా కూడా ఫలితాన్ని చూడలేం. అనగా శరీర సంబంధమైన సాధకం అంటే లోకములో మనం చేస్తున్న ప్రతి పని, దాని ద్వారా వచ్చే ఫలితం కంటే దైవభక్తి ద్వారా వచ్చే ఫలితం గొప్పదంటున్నాడు భక్తుడు. దైవభక్తి అనేది ఇప్పటి జీవపు విషయములోను రాబో జీవ విషయములోను వాగ్దానముతో కూడినదై అన్ని విషయాల్లోనూ ప్రయోజనకరమైనది దైవభక్తి. కనుక లోకములో మనం ప్రయాసపడాలి తప్పదు. ఆ ప్రయాసకు మన ప్రతిఫలం పొందుకుంటాం. దానివల్ల మనకు కావలసినవి సమకూర్చుకుంటాం. దానిని బట్టి మన ప్రాణానికి నెమ్మది దొరకదు. ఎంత సంపాదించుకున్నా మన ప్రాణానికి నెమ్మది దొరకదు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే దైవభక్తి అనేది మన ప్రాణానికి నెమ్మదినిచ్చేది. అనగా లోకములో ఏమున్నా లేకపోయినా నెమ్మది కలిగి జీవించే జీవితాన్ని ఇచ్చేదే దైవభక్తి. అందుకే దైవభక్తికి మరొక పేరుంది, ఆధ్యాత్మికమైన చింతన అంటారు. ఆధ్యాత్మిక చింతన అనగా మనము ప్రాణానికి నెమ్మదినిచ్చే ప్రయాసది. కనుక దైవభక్తి అనేది ఇప్పటి జీవ విషయంలోనూ రాబో జీవ విషయంలోనూ అన్ని వాగ్దానంతో కూడింది. కనుక అన్ని విషయాల్లోనూ ప్రయోజనకరమైనదే దైవభక్తి. దేవునికి స్తోత్రం. కనుక నువ్వు లోకములో ఎంతకాలం ప్రయాసపడినా, నువ్వు ఎన్ని సంపాదించుకున్నా, ఎంత సమకూర్చుకున్నా నీ ప్రాణానికి నెమ్మది దొరకదు. కానీ దైవభక్తి ద్వారానే ప్రాణానికి నెమ్మది దొరుకుతుంది. అందుకని లోకములో భక్తి అనేది అనేక రీతిలుగా ప్రజలందరూ జరిగిస్తున్నారు. హల్లెలూయా. అందుకే దైవభక్తి అనేది లోకములో ఎంతగానో జరుగుతుంది ప్రియులారా. అయితే మనం చేసే దైవభక్తి ద్వారా
మన జీవితానికి సంతృష్టి కలుగుతుందా అనేది ఒకసారి ఆలోచన చేయాలి. మనం చేసే దైవభక్తి ద్వారా మన జీవితానికి కనుక మన ప్రాణానికి నెమ్మది దొరకాలి. అదే నిజమైన దైవభక్తి. దేవునికి స్తోత్రం. నిజంగా లోకములు ఎంతో భక్తి జరుగుతుంది, ఎన్నెన్నో ప్రయాసలు పడుతున్నారు, ఎంతో ధనాన్ని వేయపరుస్తున్నారు, ఎన్నెన్నో ప్రాంతాలకు వెళ్తున్నారు, ఎన్నెన్నో గుళ్ళు గోపురాలని దర్శిస్తున్నారు, ఎన్నెన్నో నదుల్లో ములుగుతున్నారు, ఎన్నెన్నో కార్యాలు చేస్తున్నారు, యజ్ఞాలు చేస్తున్నారు, యాగాలు చేస్తున్నారు, బలులు అర్పిస్తున్నారు, దీక్షలు వహిస్తున్నారు. ఎన్ని చేసినా కానీ నీ ప్రాణానికి నెమ్మదినిచ్చేదే నిజమైన దైవభక్తి. కనుక ప్రియులారా, వారిని అడగండి, మీ ప్రాణానికి నెమ్మది దొరికిందండి. ఏ నెమ్మదినండి? ఇంకా ఆయాసం ఎక్కువైంది, ఆర్థిక ఇబ్బందులు ఎక్కువయ్యని చెప్తున్నారు వాళ్ళు. స్తోత్రం చెబుతారా? మన ప్రాణానికి నెమ్మదినిచ్చే దైవభక్తి చేయాలి మనం. దాన్నే అదే తిమోతి పత్రికలో మొదటి పత్రికలోనే 6వ అధ్యాయం 6వ వచనాల్లో రాయబడింది. చదవండి దయతో అందరూ బిగరగా దేవుని స్తుతిందామండి. దైవభక్తి అనేది ఎటువంటిది అంటే సంతుష్టి సహితమైనదే దైవభక్తి. అదే లాభసాధకమైనది. మనం చేసే దైవభక్తి ద్వారా సంతుష్టికరమైన జీవితాన్ని మనం అనుభవించాలి. అలాగ అనుభవించగలిగితే నువ్వు చేసే దైవభక్తి లాభసాధకమైన దైవభక్తి అని గుర్తించాలి. స్తోత్రం చెల్లించండి అందరూ. పై వచనంలో రాస్తాడండి, చాలామంది అనుకుంటారంట, నేను దైవభక్తి చేస్తే ఏదో ఒక లాభం పొందాలి అనుకుంటారంట. దైవభక్తిలో గొప్ప లాభసాధకం అవ్వాలని అనుకునేవారు మనసటండి చెడిపోయింది అని రాశాడు పై వచనంలో. హల్లెలూయా. చెడిపోయిన మనసు గలవారై దైవభక్తి గొప్ప లాభసాధకం అనుకొందురు అన్నాడు. వీళ్ళ చాలామంది చూడండి, యేసు ప్రభు నమ్ముకుంటే నాకేం కలిసి వస్తుంది, నా కుటుంబంలో ఏ కొదువు తీరుతుంది, ఏ కొరత తీరుతుంది, నా అవసరత తీరుతుందా, నా కుటుంబంలో కొదువులు తీరుతాయా, నా వ్యాధి పోతుందా, నా బాధ పోతుందా అని చాలామంది యేసు ప్రభుని నమ్ముకున్న వారు కూడా ఆయా స్థలాలకు పరుగులు తీస్తున్నారండి. వారందరూ ఎటువంటి వారంటే చెడిపోయిన మనసు గలవారని బైబిల్ చెప్తుంది. నేను కాదు చెప్పేది, బైబిల్లోనే ఉంది. పై వచ్చిన చదవడం అయితే ఒకసారి. కనుక మనం చేసే దైవభక్తి ద్వారా మనకు వచ్చేది ఏంటో తెలుసా? సంతుష్టికరమైన జీవితం రావాలి. ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా నెమ్మది కలిగి జీవించే అనుభవం మనలోకి రావాలి. అదే నిజమైన దైవభక్తి అండి. అంతేగాని మనం చేసే భక్తి ద్వారా ఏదో కలిసి రావాలని, ఏదో మన కోరికలన్నీ నెరవేరాలని, మన ఆశలన్నీ నెరవేరాలని, మనం అనుకున్నవన్నీ కూడా జరగాలని అనుకుంటే నీ మనసు చెడిపోయింది అని బైబిల్ చెప్తుంది. స్తోత్రం చెబుతారు అందరూ. లోకములు వేళ ఎక్కువ ఆ భక్తే జరుగుతుందండి, ఆ భక్తే ఎక్కువ జరుగుతుంది. యేసు ప్రభుని నమ్ముకున్న వారు కూడా ఏ చర్చికి వెళ్తే, లేదా ఏ పాస్టర్ గారిని కలిస్తే, ఎక్కడికి వెళ్తే నా యొక్క కోరికలు తీరుతాయి, నా కుటుంబంలో సమస్యలు తీరుతాయి, నా యొక్క బిడ్డలకు వివాహాలు అవుతాయి, పిల్లలు పుడతారు, లేకపోతే మా అప్పులు తీరుతాయి, నా బాధలు వ్యాధులు తొలుగుతాయని మరి లోకస్తుల వలె క్రైస్తవులు కూడా పరుగులు తీస్తున్నారు ఈనాడు. కానీ ప్రియులారా గమనించాలి, దైవభక్తి అనేది అటువంటిది కాదు. నిజంగా నువ్వు నమ్ముకున్న దేవుని మీద ఆశ కలిగి నువ్వు జీవిస్తే, ఆయన మీద నువ్వు ఆశ పెట్టుకుంటే ఆయన నిన్ను తృప్తిపరిచే దేవుడు. హల్లెలూయా. నువ్వు ఉన్న చోటినే, ఉన్న పాటినే ఆ దేవదేవుని మీద ఆశ పెట్టుకోవాలి. కనుక ఎందుకంటే ఆయన ఆశగన వారిని తృప్తిపరిచే దేవుడు. బైబిల్ చెప్తుంది, మనం ఆయన సన్నిధికి వచ్చిన వారి హృదయములో తలంపు పుట్టక ముందు ఆయనకి తెలుసట. దేవునికి స్తోత్రం. నువ్వు అడగక ముందు అక్కర్లు తీర్చే దేవుడు ఆయన. మన అవసరతలు ఏమిటో, అక్కర్లేమిటో, కొదువులేమిటో, కొరతలేమిటో ఆయన మన హృదయములో ఉన్న ప్రతి ఆలోచనను ఎరిగిన దేవుడు మన ఆరాధిస్తున్న ప్రభువు అయిన యేసుక్రీస్తు వారు. హల్లెలూయా. అందుకే బైబిల్ అంటుంది, ఆయన అందరి హృదయములను ఎరిగినవాడు అని చెప్తుంది. మన హృదయాన్ని ఎరిగిన వాడే మనకు అవసరత ఏమిటో, మన ఆలోచనలు ఏమిటో, మన తలంపులు ఏమిటో తెలుసండి. అటువంటి దేవుడే మనకు తృప్తికర జీవితాన్ని ఇచ్చేవాడు.
ఆయన మీద ఆధారపడి మనం భక్తి చేయాలి. దైవ భక్తి అంటేనే దేవుని మీద ఆధారపడి చేసేది, దేవుని మీద ఆశ పెట్టుకొని చేసేదే నిజమైన దైవభక్తి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అటువంటి దైవభక్తి మనం చేసేవారం ఉంటే సంతుష్టికరమైన జీవితాన్ని ఇస్తాడు. ఇహలోకములో సంతుష్టికరమైన జీవితాన్ని ఇస్తాడు. లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత కూడా సంతుష్టికరమైన జీవితం అంటే అక్కడ కష్టానికి కన్నీళ్ళకి త్రావులేదు. అక్కడ దేవుని స్తోత్రం, నిత్య ఆనందమే. ఇక్కడ లోకములు ఉండగా ఉన్నా లేకపోయినా సంతోషంతో ఉంటాం. లోకాన్ని విడిచిపోయిన తర్వాత నిత్య ఆనందాన్ని పొందుకుంటాం. దేవునికి స్తోత్రం. అటువంటి దైవభక్తి మనం చేసేవారం ఉండాలని బైబిల్ బోధిస్తుంది. ప్రియులారా, చూడండి, క్రీస్తు పూర్వం దేవుడు ఏర్పరచుకున్న ప్రజలైన ఇశ్రాయేలు కొరకు ఒకసారి ఆలోచన చేద్దాం. కొరింథీ 2వ పత్రిక 10వ అధ్యాయం మొదటి నుండి కొన్ని వచనాలు చదవడం దయతో మీకు అర్థం అవ్వడానికి కొన్ని వచనాలు మనం చదువుకుందామండి. ఇక్కడ క్రీస్తు పూర్వం దేవుడు ఏర్పరచుకున్న ప్రజలను ఇశ్రాయేలీయులు అని పిలిచేవారు. ఇశ్రాయేలును నడిపించడానికి దేవుడు మోషేని ఏర్పాటు చేసుకున్నాడు. ఐగుప్తులో బానిసలుగా ఉన్న ఇశ్రాయేలులను, లక్షలాది మంది ఇశ్రాయేలులను ఐగుప్తు నుంచి విడిపించి మోషే నాయకత్వములో దేవుడు అరణ్య మార్గములో నడిపించాడు. అరణ్య మార్గములో నడిపిస్తున్నప్పుడు ఆ దేవదేవుడు పాలు తేళ్లు ప్రవహించే దేశానికి వారిని చేర్చాలని, ఆ దేశాన్ని వారికి స్వాస్థ్యంగా ఇవ్వాలని తలంచాడు. మన పితరుడైన అబ్రహాముతో ముందే వాగ్దానం చేశాడు ఆయన, నీ సంతానానికి పాలు తేళ్లు ప్రవహించే దేశమని, కానాను దేశాన్ని ఇస్తాను అని. హల్లెలూయా. కనుక ఆ వాగ్దాన ఫలమైన ఆ వాగ్దత్త దేశాన్ని చేర్చడానికి దేవుడు మోషే ద్వారా ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు దేశము నుంచి విడిపించాడు. విడిపించిన దేవుడు కానాను దేశం వెళ్ళడానికి బహు తక్కువ దూరం ఉన్నటువంటి ఆ యొక్క ప్రాంతం ఉంది కనుక తక్కువ రోజుల్లోనే అక్కడికి వెళ్ళొచ్చండి. కానీ దేవుడు ఆ రూట్లో వారిని పంపించకుండా అరణ్య మార్గంలో నడిపిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఎందుకొరకంటే ప్రియులారా, దేవుని ప్రజలైన ఇశ్రాయేలీయులు దేవుని మీద ఆశ పెట్టుకునేవారు ఉండాలని. ఎందుకంటే వారు లోకములోంచి అనగా మరొక దగ్గర స్థలంలోంచి వారు నడిపిస్తే ఈ అనుభవం వారికి రాదు. వారికి దేవుని మీద ఆశ పెట్టుకునే అనుభవాన్ని వారికి నేర్పించాలని దేవుడు, దేవుని మీద ఆశ పెట్టుకుంటేనే దేవుడు వారిని తృప్తిపరుస్తాడని, ఆ అనుభవంలోనికి వారిని నడిపించాలని దేవదేవుడు వారిని అరణ్య మార్గము గుండా నడిపిస్తున్నాడు. ఎర్ర సముద్రం ఎదురొస్తే అడ్డుగా వస్తే ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేసి ఆ యొక్క 6 నెలల్లో వారిని నడిపించాడు ఆయన. దేవునికి స్తోత్రం. ఆ విధముగా అరణ్యములో వారికి పగటి వేళ ఎండ దెబ్బ తగలకుండా మేఘస్తంభాన్ని నిలిపాడు. రాత్రి వేళ వెన్నెల దెబ్బ తగలకుండా అగ్ని స్తంభాన్ని నిలిపి రేయింబవళ్ళు వారిని అరణ్య మార్గంలో నడిపిస్తూనే ఉన్నాడు. ఆకలేస్తే మన్నాను కురిపించాడు, దాహం వేస్తే బండ నుంచి మధుర జలాన్ని పుట్టించి తృప్తిపరిచాడు. ఈ రీతిగా 40 సంవత్సరాలు వారు పాదాలు వాయకుండా, వస్త్రాలు మాయకుండా దేవుడు వారిని నడిపిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. అలా నడిపిస్తున్నటువంటి దినాల్లో ఇశ్రాయేలు ప్రజలు అనేక మంది దేవుని మీద ఆశ పెట్టుకోకుండా, అటువంటి తృప్తికరమైన జీవితాన్ని ఇస్తున్న దేవుని మీద ఆశ పెట్టుకోకుండా లోకం మీద ఆశ పెట్టుకున్నారట. వాళ్ళకు లోకాశలు వచ్చాయటండి, నేత్రాశ, శరీరేచ్ఛ, జీవోటంబాలు కలిగాయటండి. ఈ లోకాశలు ఎప్పుడైతే వారిలోకి వచ్చాయో అనేక మంది అరణ్య మార్గములోనే రాలిపోయారట. దేవుడు వారిని మొత్తాడు, వాగ్దత్త దేశాన్ని చేరలేకపోయారు ప్రియులారా. కనుకనే ప్రియులారా, దేవుని ప్రజలైన మనం దేవుడు మీదే మన ఆశ పెట్టుకునేవారు ఉండాలి. ఆయనే మనకు తృప్తికరమైన జీవితాన్ని ఇచ్చేవాడని గుర్తెరగాలి. దేవుడు నమ్ముకుని కూడా దేవుని మీద ఆశ పెట్టుకోకపోతే
మనము కూడా ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు ఎలాగైతే లోకాసులతో నింపబడి దేవుని మీద ఆశ పెట్టుకోకుండా ఉన్నారో, వారందరినీ కూడా అరణ్య మార్గంలోనే వారిని దేవుడు మరణానికి అప్పగించినట్లుగా మనము కూడా వాగ్దత్త దేశానికి చేరకుండా మధ్యలోనే రాలిపోతాం. దేవుని స్తోత్రం చెల్లించండి అందరూ. ఎందుకంటే ఆనాడు చేసిన దేవుడు ఈనాడు కూడా జరిగించేవాడు ఉన్నాడు. ఆయన నిన్న నేడు నిరంతరం ఒకే రీతిగా ఉన్న దేవుడు. దేవునికి స్తోత్రం. దేవుడు ఏర్పరచుకున్న ప్రజలమైన మనం దేవుని మీదే ఆశ పెట్టుకోవాలి కానీ లోకాసులతో నింపబడకూడదు. లోకాసులతో నింపబడ్డావా నువ్వు వాగ్దత్త దేశాన్ని కనుక ఆ పరమ యెరూషలేముకి చేరలేవు. దేవునికి స్తోత్రం చెబుదామండి. ఈ లోకములో నశించిపోతాం ప్రియులారా. కనుకనే దేవదేవుడు చెప్తున్నటువంటి ఆ క్రీస్తు పూర్వం దేవుని ప్రజలు ఇశ్రాయేలు ప్రజల పట్ల చూపించినటువంటి ఆ భయంకరమైన ఉగ్రత మన మీదకు రాకుండా ఉండాలంటే మనము దేవుని మీదే ఆశ పెట్టుకుని జీవించాలి. లోకములో ఉన్నా కానీ లోకాసులతో కాదు నింపబడేది. మనం దేవుని మీద ఆశ పెట్టుకుని మనం జీవించినట్లయితే మనం చేసే ప్రతి పనిలోనూ కూడా దేవుడు సంతుష్టికరమైన జీవితాన్ని ఇస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. బిగ్గరగా స్తోత్రం చెబుదామండి. ఎందుకంటే నిజమైన దేవుని బిడ్డల యొక్క భక్తి జీవితం ఎలాగుంటుందో బైబిల్ గ్రంథంలో ఎన్నో విషయాలు ఉన్నాయండి. అందులో ఒక్క విషయాన్ని మనం జ్ఞాపం చేసుకుందాం. యోబు గ్రంథం 1వ అధ్యాయం. మీకు అర్థం అవ్వడానికి ఈ మాట కూడా తెలియచేయాలి తప్పదు. యోబు గ్రంథం 1వ అధ్యాయం 21వ వచనం 22వ వచనం చదువుకుందాం అండి. యోబు గ్రంథం అనేది నిజమైన విశ్వాస జీవితానికి అద్దము పట్టే గ్రంథం. ఇది నిజమైన విశ్వాస జీవితం, దేవుని మీదే ఆశ పెట్టుకుని జీవించే వారి యొక్క జీవితం, ఆ జీవిత సత్యం యోబు గ్రంథములో మనం చూడగలం. అందుకే యోబు చరిత్ర ఒక గ్రంథముగా బైబిల్ గ్రంథములో ముద్రించినిచ్చాడు దేవుడు. స్తోత్రం చెబుదామా. నిజమైన విశ్వాస జీవితం, దేవుని బిడ్డలు ఎప్పుడు దేవుని మీదే ఆశ పెట్టుకోవాలి. యోబు నిజానికి ఊజి దేశంలో గొప్ప ఐశ్వర్యవంతుడండి. యోబు కంటే గొప్ప ధనవంతుడు ఊజి దేశములో లేరట. అతనికి అంత గొప్ప సంపద ఉంది. 10 మంది బిడ్డలు ఉన్నారు, బహుమంది పనివారులు ఉన్నారు. అటువంటి వారిని సైతాను శోధించాలనుకున్నాడు. దేవుని వద్ద అనుమతి కోరాడు. దేవుడు అనుమతి ఇచ్చాడు. ఆయనకి సాతానుకు అనుమతి ఇచ్చాడు. అయితే సాతాను ఒకే రోజున యోబు యొక్క 10 మంది బిడ్డలను చంపేశాడు. ఆస్తంతా హరింపజేశాడు. సమస్తాన్ని కూడా నష్టపరిచాడు సాతాను. ఆ విషయాన్ని యోబు విన్నాడు తన పనివారి ద్వారా. విన్నటువంటి యోబు చింతించలేదండి. ఆయన మాట్లాడిన మాటలు మనం చూస్తే దేవుని మీద ఆయన పెట్టుకున్న ఆశ ఎంత గొప్పదో మనకు అర్థమవుతుంది. ఆయన అంటాడు, నేను తల్లి గర్భములోంచి దిగంబరిగా వచ్చాను, మళ్ళా దిగంబరిగానే వెళ్ళిపోతాను. నేను ఏమీ తేలేదు, ఏమీ తీసుకు వెళ్ళలేను. ఇవన్నీ దేవుడే ఇచ్చాడు. భార్యనిచ్చినోడు దేవుడే, బిడ్డలనిచ్చినోడు దేవుడే, ఈ సంపద అంతా ఇచ్చినోడు దేవుడే, ఊజి దేశములో ఐశ్వర్య గంటలు ఇచ్చినవాడు దేవుడే. ఆయనే ఇచ్చాడు, ఆయనే మరలా తీసుకున్నాడు. ఆయనకే స్తుతి కలుగునుగాక అంటున్నాడు. హల్లెలూయా. ఎందుకంటే క్రీస్తు పూర్వం దేవునికి సర్వశక్తుడని యెహోవా అని పిలిచేవారండి. సర్వశక్తుడన్న దేవుడే, యెహోవా అన్న దేవుడే. ఈ క్రీస్తు శకంలో క్రీస్తు యేసు అని పిలువబడుతున్నాడు. దేవుని స్తోత్రం చెబుదామండి. హల్లెలూయా. బిగ్గరగా స్తోత్రం చెబుతారా? హల్లెలూయా. కనుక మనం ఆరాధిస్తున్న దేవుని పేరేది. కనుక ప్రియులారా, దేవుడే ఇచ్చాడు, దేవుడే తీసుకున్నాడు, దేవునికే స్తుతి కలుగునుగా. అంటే ఉన్నప్పుడు సంతుష్టకరమైన జీవితమే. సమస్తాన్ని కోల్పోయిన యోబు సంతుష్టికరమైన జీవితం జీవిస్తున్నాడు. దేవుని స్తోత్రం చెబుతారా? హల్లెలూయా.
కనుక ఉన్నప్పుడు సంతోషించలేదు, లేదని విచారించలేదండి. ఉన్నప్పుడు ఏ విధంగా సంతోషించాడో సమస్తాన్ని కోల్పోయిన తర్వాత కూడా దేవుళ్ళు ఆనందిస్తున్నాడు యోబు. అదే సంతుష్టికరమైన జీవితం అంటే. వారే దేవుని మీద ఆశ పెట్టుకున్నవారంటే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ క్రొత్త నిబంధన కాలములో కూడా ప్రియులారా, ఎవరైతే దేవుని మీద ఆశ పెట్టుకుంటారో వారికి దేవుడు సంతుష్టికరమైన జీవితాన్ని ఇచ్చేవాడై ఉన్నాడు. మరి అటువంటి సంతుష్టికరమైన జీవితాన్ని అనుభవించిన వారిలో ఒకరిని మనం చూద్దాం. ఫిలిప్పీలకు రాసిన పత్రికలో పౌలు భక్తుడు తన అనుభవాన్ని వ్యక్తపరిచాడు. అక్కడ ఎటువంటి సంతుష్టికరమైన జీవితాన్ని ఆయన అనుభవిస్తున్నాడో ఒకసారి మనం చూసినట్టయితే మనకు అర్థమవుతుంది. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 11 నుంచి 13 వరకు చదవండి దయతో. యోబు భక్తుడు దేవుని మీద ఎంతగా ఆశ పెట్టుకున్నాడో చూడండి. ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితులు ఎదురవుతున్నా సంతుష్టికరమైన జీవితం యోబు యొక్క జీవితంలో మనం చూస్తామండి. ఎందుకంటే ఆయన సమృద్ధిని అనుభవించిన వాడి, అలాగే ఆకలితో అలమటించిన వాడి, లేనప్పుడు విచారించలేదు, ఉన్నదని గర్వపడలేదు యోబు భక్తుడు. హల్లెలూయా. కనుక దేవుని మీద ఆశ పెట్టుకున్నవారు వారికి ఉన్నదనే గర్వం ఉండదు, లేదనే విచారం ఉండదు. దేవుని స్తోత్రం. ఎందుకంటే ఆకలితో ఉండవారికి తెలుసు, కడుపు నిండి ఉండడము వారికి తెలుసు. ఎందుకు ఆకలితో ఉన్నామని చెప్పేసి వారు వేదన చెందరు, కడుపు నిండింది కదా అని చెప్పి సంతోషించరు. ఏ స్థితిలో ఉన్న పరిస్థితిలో సంతుష్టి కలిగి జీవిస్తారండి. దేవునికి స్తోత్రం చెబుదామండి. హల్లెలూయా. ఎందుకంటే ఇబ్రీ పత్రికలు ఈ మాట చూస్తాం. ఇబ్రీ పత్రిక 13వ అధ్యాయం 5-6 వచనాలు చదివితే అక్కడ రాయబడి ఉంది, దేవుని పిల్లలు ఎప్పుడు కూడా దేవుని మీదే ఆపేక్ష పెట్టుకోవాలి. ధనాపేక్ష కాదు. ధనం కావాలి కానీ ధనం మీద ఆపేక్ష పెట్టుకోకూడదు. దేవుని మీద ఆపేక్ష పెట్టుకోవాలి, దేవుని మీదే ఆశ పెట్టుకోవాలి. ఎవరైతే దేవుని మీద ఆశ పెట్టుకుంటారో వారితో దేవుడు ఉంటాడటండి. దేవుని నమ్ముకుని కూడా దేవుని మీద ఆశ పెట్టుకోకపోతే దేవుడు నీతో ఉండడు. ఆయన వాగ్దానం చేశాడు, నిన్నెన్నడూ విడువను, నిన్నెన్నడూ ఎడబాయను, నేను నీకు సహాయము చేస్తాను, నరమాత్రుడు ఎవరో నీకే హాని చెయ్యలేరు అని దేవుడే వాగ్దానం చేశాడు. ఎవరికంటే ఆయన మీద ఆశ పెట్టుకున్న వారికి మాత్రమే. ఎవరైతే ఆయన నమ్ముకొని ఆయన మీద ఆశ పెట్టుకుంటారో వారితో ఆయన ఉంటాడండి. ఎన్నడూ విడిచిపెట్టడు, ఎన్నడూ ఎడబాయడంటే ఎప్పుడూ కూడా మరిచిపోడు. నిత్యము ఆయన మనకు సహాయం చేస్తాడు. ఏ పరిస్థితిలో ఉన్నా, ఎట్టి క్లిష్ట సమస్యలో ఉన్నా ఆ సమస్య నుంచి మనల్ని విడిపిస్తాడు, సరైన మార్గాన్ని సరళం చేస్తాడు. ఆయన మనతో ఉంటాడు, మనకు సహాయం చేస్తాడు. నరమాతులు ఎవరూ కూడా మన జీవితాన్ని పాడు చేయలేరు. దేవుని స్తోత్రం చెబుదామా. ప్రభువే మనతో ఉంటే కలిగిన దానితో మనం తృప్తి కలిగి ఉంటామండి. దేవుని వాక్యం ఎప్పుడూ కూడా మరి ప్రశ్న జవాబు పైన ఉంటుంది, ప్రశ్న కింద ఉంటుంది. వాక్యాన్ని ధ్యానిస్తే అర్థమవుతుంది. స్తోత్రం చెబుదామండి. దేవుడే మనతో ఉంటే, దేవుడే మన మరువక విడువక మనకు సహాయం చేయవాడిగా మనతో ఉంటే మనకు కలిగిన దాంతో తృప్తి కలిగి ఉంటాం. మన ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా సంతుష్టి కలిగి జీవిస్తాం. ఎందుకంటే దేవుడు నాతో ఉన్నాడు, నా ప్రతి అవసరతను ఆయన తీర్చువాడై ఉన్నాడు. దేవుని స్తోత్రం చెబుదామా. ఎందుకంటే ఆయనకు అసాధ్యమైనది ఏదియూ లేదు. ఆయన సమస్తము సాధ్యమే అనే విశ్వాసం మనలోకి వస్తుంది. అప్పుడే మనము దేవుని మీద ఆశ పెట్టుకుని జీవించగలం. హల్లెలూయా. కనుక ఈ విషయాన్ని దేవుని ప్రజలైన వారందరూ గ్రహించాలి. వీళ్ళ లోకంలో అనేక మంది ఎంతెంతో సమకూర్చుకుంటున్నారు. ఎందుకు వారికి తృప్తి లేదో ఒక వాక్య భాగాన్ని చదువుకుందాం. మనకి ఏమున్నా లేకపోయినా తృప్తి కలిగిన జీవితం అనేది ఎందుకు దొరుకుతుంది? లోకములో అన్నీ కలిగి ఉన్న వారికి ఎందుకు తృప్తికరమైన జీవితం లేదో
గలతీలకు రాసిన పత్రికలో ఈ మాట మనం చూడగలమండి. గలతీ పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం 14వ వచనం కూడా చదవండి. ఎందుకంటే ప్రియులారా, ఇక్కడ వాక్యభాగం చెప్తుంది, మనిషిగా పుట్టిన ప్రతి మానవుడు కూడా పాపి అయి ఉన్నాడు. ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోతున్నారని వాక్యం చెప్తుంది. ఈ పాపి అయిన మానవుడు లోకములో ఎంత సంపాదించుకున్నా, ఎంత సమకూర్చుకున్నా అది ఏది వాడికి తృప్తినివ్వలేదు. ఎందుకంటే లోకమంతా శాపగ్రస్తమై ఉన్నది. ఆది మానవుడిని ఆదామవ్వలు చేసిన ఆజ్ఞాతిక్రమాన్ని బట్టి దేవుడు ఈ భూలోకాన్ని శపించాడు. హల్లెలూయా. ఈ శాపగ్రస్తమైన లోకములో మనం ఎన్ని సంపాదించుకున్నా, ఎన్ని సమకూర్చుకున్నా తృప్తికరమైన జీవితం అనేది దొరకదు. ఏ మానవుడైతే శాపము నుండి విడిపించబడతాడో, ఆ పాపం నుండి విడుదల పొందుతాడు, వాడు ఏమున్నా లేకపోయినా సంతుష్టికరమైన జీవితాన్ని పొందుకుంటాడు. అంటే మానవుని మీద శాపము ఏలుబడి చేస్తుంది. హల్లెలూయా. ఆ శాప విమోచన పొందాలి. అబ్రహాం పొందుకున్న ఆశీర్వాదాలు అనుభవించాలంటే ఈ మానవాళి శాప విమోచన పొందుకోవాలి. అందుకనే ప్రభువైన క్రీస్తు యేసుగా భూలోకానికి వచ్చి కల్వరి శిలువలో యాగమవలసి వచ్చింది. హల్లెలూయా. అందుకే వాక్యం చెప్తుంది, మ్రాను మీద వ్రేలాడిన ప్రతి ఒక్కడు శాపగ్రస్తుడు అని. యేసయ్య శాపగ్రస్తుడా అంటే కాదండి ప్రియులారా, ఆయన ఏ పాపము లేనివాడు. పాపులైన మానవుల కొరకు, శాపగ్రస్తులైన మానవాళిని శాప విమోచన కొరకు, ఈ శాపము నుంచి విడిపించడం కొరకు ఏ పాపము లేని యేసయ్య కల్వరి శిలువలో వేలాడవలసి వచ్చింది. హల్లెలూయా. ఎందుకో తెలుసని, శిలువ వేయబడకపోతే ఈ మానవాళికి శాప విమోచన దొరకదండి. ఈ శాప విమోచన పొందకపోతే నీకెన్నున్నా ఎంతున్నా సంతుష్టికరమైన జీవితం నీకు దొరకదు. హల్లెలూయా. కనుక మానవాళి శాప విమోచన పొందాలి. ఆయన శాప విమోచకుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు మాత్రమే. ఆయన చేసిన కల్వరి శిలువ యాగము ద్వారా మాత్రమే మానవాళికి శాప విమోచన దొరికింది. హల్లెలూయా. అందుకనే ప్రభు నమ్ముకున్న ప్రతి ఒక్కరూ ఆ శిలువ విలువను ఎరిగిన వారై ఉండాలి. ఆ శిలువ వేయబడిన క్రీస్తు యేసు ద్వారా నాకు శాప విమోచన దొరికిందని నువ్వు గ్రహిస్తే, నువ్వు ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా సంతుష్టికరమైన జీవితాన్ని పొందుకుంటావు. దేవుని స్తోత్రం చెబుతారా? నువ్వు సంతుష్టికరమైన జీవితం పొందుకున్నప్పుడే ప్రభు నీతో ఉంటాడు, నీకు సహాయం చేస్తాడండి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఆయన 2025 సంవత్సరాల క్రితం కల్వరి శిలువలో యాగమయ్యారు ప్రియులారా. ఆ యాగమైన ప్రభు మనకు శాప విమోచన దయచేసిన దేవుడై ఉన్నాడు. మీకు అర్థం అవ్వడానికి అపోస్తుల కార్యాల్లో చూడండి, 3వ అధ్యాయం 1 నుంచి 10 వచనాలు చదివినట్లయితే అక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు. అతడు పుట్టి కుంటువాడటండి. అతను ప్రతిరోజు కూడా కొంతమంది అతన్ని మోసుకొస్తున్నారట. ఎక్కడికంటే శృంగారం అనే దేవాలయం వద్దకు తీసుకొస్తున్నారు. దేవాలయం వద్దకు తీసుకొస్తున్నారు కానీ దేవాలయంలోకి తీసుకువెళ్ళట్లేదండి. దేవాలయ ద్వారం వద్దనే ఉంచుతున్నారు. ఎందుకు దేవాలయ ద్వారం వద్ద ఉంచుతున్నారంటే, దేవాలయంలోకి వెక్కి వెళుతున్న వారి వద్ద భిక్షమడిగి బ్రతకడానికి అతడు కూర్చుంటున్నాడండి. మనుషుల సహాయం కొరకు కనిపెడుతున్నాడు అతను. మనుషుల మీదే ఆశ పెట్టుకుని జీవిస్తున్నాడు అతను. ప్రియులారా, దేవాలయం వద్దకు వచ్చాడు, దేవుని మీద ఆశ పెట్టుకోవట్లేదు అతను, మనుషుల మీదే ఆశ పెట్టుకున్నాడు. ఎవరు ఏమిస్తారా దానితో మనము జీవిద్దామని ఆశతో కనిపెడుతున్నటువంటి వ్యక్తి. అతడు పుట్టి కుంటివాడు. దేవునికి స్తోత్రం చెబుదాం అందరం. హల్లెలూయా. ఒక రోజున యోహాను, పేతురు అనే భక్తులు దేవాలయములకు వెళుతున్నారటే. ఎన్నో వందల సార్లు చెప్పిన మాటలు కనుక చదవక్కర్లేదు, చూడండి, దయతో వినండి.
దేవాలయంకి ఎక్కి వెళ్తుండగా వారిని కూడా వాడు భిక్షం అడిగాడు. భిక్షం అడగగానే పేతురు గారు ఆ యొక్క వ్యక్తిని తేరి చూశాడటండి. అనగా అతనికి ఎందుకు ఆ పరిస్థితి వచ్చింది? దేవాలయంలోకి వెళ్ళి దేవుని మీద ఆశ పెట్టుకుంటే వాడిని దేవుడు తృప్తిపరుస్తాడు కదా, వారి అవసరం తీరుస్తాడు కదా. దేవాలయం వద్ద వచ్చి కూడా దైవ సన్నిధిలోకి వెళ్లకుండా, దేవుని మీద ఆశ పెట్టుకోకుండా ఎందుకు మనుషుల మీద ఆశ పెట్టుకుని జీవిస్తున్నాడని పరిశీలన చేస్తే అతడు పుట్టి కుంటివాడని అర్థమైంది. దేవుని స్తోత్రం చెబుదాం అందరం. హల్లెలూయా. బైబిల్లో ఉంది, కొన్ని కార్యాలు దేవుడు తన మహిమ కొరకు ఏర్పాటు చేస్తాడటండి. వీడు పుట్టి కుంటివాడిగా పుట్టడానికి కారణం దేవుణ్ణి మహిమపరచడం కొరకు, దేవుని మహిమ లోకానికి చూపించడం కొరకే దేవుడు ఆ విధంగా పుట్టించాడండి. దేవునికి స్తోత్రం. అయితే వాడు దేవాలయంకి వెళ్ళట్లేదు, కానీ దేవాలయ ద్వారం వద్ద కూర్చుని దేవాలయంకి ఎక్కి వెళుతున్నటువంటి భక్తుల మీద ఆశ పెట్టుకుని కనిపెడుతున్నాడు. ఇది పేతురు గారు గ్రహించి ఒక్క మాట అన్నాడు, ఓయి మా వైపు చూడు అన్నాడు. తేరు చూడమనలేదు, ఆడు తేరు చూశాడు. వాక్యం బాగా చదవండి. మా వైపు చూడన్నాడు. స్తోత్రం చెల్లించండి అందరూ. హల్లెలూయా. మా వైపు చూడు అన్నాడు. మా వైపు చూడు అనగానే వాడు మనసంతా వాళ్ళు వేసుకున్న వస్త్రాలు చూశాడు. వారు యూదా గోత్రానికి చెందిన వారు కనుక వారి వస్త్రధారణ చాలా హోందాగా ఉంది. గొప్ప ధనవంతుల వలె కనపడుతున్నారు. వారి వస్త్రధారణ చూడగానే, యోహాను పేతురును చూడగానే వీరి వద్ద వెండి కానీ బంగారం కానీ నాకు దొరుకుతుందని ఆశతో చూస్తున్నాడంట. ఆ దినాల్లో వెండి బంగారాలు కారు చౌక. స్తోత్రం చెబుదాం అందరం. చాలా చవక దినాలండి ఆ రోజు. హల్లెలూయా. బిగ్గరగా స్తోత్రం చెబుతారా? మన టీ కొత్తపల్లి ఏరియాలో కూటంలోకి వెళ్ళినప్పుడు ఈ బంగారం కోసం మాట్లాడుతున్నారు భోజనాలు చేసినప్పుడు కొంతమంది. ఎందుకంటే ఒక సహోదరట 3 కాసుల బంగారం తాడు చేయించిందంట. ప్రార్థన చేయించుకొని తెచ్చింది ఇంతకు అక్కడికి. ప్రార్థన చేయించుకుంది, అయ్యగారు చూడండి ఎంత ఉంటుంది అంటారు అంటుంది. అమ్మ ఏదైనా బంగారమే కదా, ఏమంటే కొత్త మోల్డ్ కదా అంది. ఎన్ని చూసి మంచిదమ్మా అని ప్రార్థన కోరావు కదా, ఎన్ని ప్రశ్నలు మమ్మల్ని వేయకు, ఎన్ని తులాలో ఎన్ని కాసులో మాకు తెలదు, రేట్ ఎంతో మాకు తెలదు, ఎందుకో నువ్వు ప్రార్థన కోరావు కనుక అయ్యా ఈ వస్తువును దీవించమని ప్రార్థన చేస్తాను అంతవరకే అన్నాం. అప్పుడు అంటుంది, నా మెల్లో తాడు చూడండి అంతే. ఆ మెల్లో తాడు మాకెందుకు, ఏంటమ్మన్నా, ఈ తాడు ఈ బంగారు గొలుసు 3,80,000 అండి. నా మెల్లో ఉన్న బంగారము గొలుసు అది 3 కాసులే. ఆ రోజుల్లో మా ముత్తాత కొన్నాడంట 10,000 అంది. అప్పుడు బంగారు గొలుసు అలాగే ఆ తాత ముత్తాత నుంచి వస్తుందంటండి. వారసత్వంగా ఈవిడికి ఇచ్చారట. ఆ సహోదరి పేరు మార్తమ్మ, సువార్త చేస్తుంటుంది. హల్లెలూయా. అడ్రస్ కావాల్తో చెప్తాను, వెళ్ళండి. స్తోత్రం చెప్పండి. మురమల్లాల్ది స్తోత్రం చెల్లించండి అందరూ. ఆ సహోదరు అంటుంది, నా మెల్లో ఉన్న ఈ తాడు ఇది కూడా 2-3 కాసులు సుమారే, కానీ నా మెల్లో ఉన్నది 10,000 నాడు. ఈనాడు ఇదే బంగారం 3,80,000 అంది. స్తోత్రం చెబుదామండి. మీకు అర్థమానం చెప్తాడు. అందుకని యోహాను పేతురులు శృంగారమైన దేవాలయానికి వెళ్తున్నప్పుడు బంగారం విలువ చాలా తక్కువ, వెండి చాలా తక్కువ విలువగా ఉండేదటండి. కనుక వాడనుకున్నాడు, వెండో బంగారమో నాకు దొరుకుతుంది, వీరు చాలా ధనవంతుల్లాగా ఉన్నారు అనుకున్నాడంట మనసులో. వీరు ఆత్మపూర్లు కనుక వాడు మనసులో ఆలోచన గ్రహించి పేతురు గారు అంటున్నారు, ఓయి నువ్వు ఆలోచించినట్లుగా మా వద్ద వెండి బంగారములు లేవు, కానీ మేము కలిగిందే నీకు ఇస్తామన్నారు. స్తోత్రం చెబుదాం అందరూ. వారు ఏం కలిగి ఉన్నారో తెలుసా? వెండి కంటే బంగారము కంటే విలువైన యేసు ప్రేమను కలిగి ఉన్నారు. దేవుని స్తోత్రం. యేసయ్య ఉపదేశాన్ని కలిగి ఉన్నారండి. యేసుక్రీస్తు కొరకు ఎప్పుడైతే వాడికి ఉపదేశించారో వెంటనే వాడు మనసంతా యేసు మీదకి తిరిగిపోయింది. హల్లెలూయా. అంతవరకు మనుషుల మీద ఆశ పెట్టుకున్నవాడు యేసు మీద ఆశ పెట్టుకోవడం ప్రారంభించాడు. హల్లెలూయా. ఎప్పుడైతే యేసు మీద వాడు మనసు నిలిపాడో,
యేసు మీద వాడు ఆశ పెట్టుకున్నాడు. యేసయ్య శక్తి వాడిని కమ్ముకుంది ప్రియులారా. హల్లెలూయా. దిగ్గున లేచాడు. చీలమండల బలం పొందుకున్నాయి. సంతోషముతో గంతులు వేస్తూ యోహాను పేతురులతో కలిసి దేవాలయములకు వెళ్ళి దేవుణ్ణి స్తుతించడం ప్రారంభించాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆనాడు జరిగిన కార్యాలు ఈనాడు కూడా ప్రభు జరిగిస్తాడండి, నువ్వు ఆయన మీద ఆశ పెట్టుకుంటే. హల్లెలూయా. లోకములో ఎవరూ చేయలేని కార్యాన్ని యేసు ఒక్కడే చేయగలడు. ఆయన ఆశ్చర్యకరుడు. హల్లెలూయా. మన కోసం, మన పాపాల కొరకు ప్రాణం పెట్టిన దేవుడైనా, మన ప్రతి అవసరత తీర్చడానికి మనతోనే ఉన్న దేవుడైనా, మన నిందలు తొలగించేవాడు, నీతిమంతులుగా తీర్చేవాడు, నిత్య జీవానికి చేర్చేవాడు కూడా ఆయనే ఉన్నాడని లేఖన భాగాలు తెలియజేస్తూ ఉన్నాయి. అటువంటి విశ్వాసాన్ని కడవరి దినాల్లో మనం కలిగి ఉండినట్లయితే ప్రియులారా, నిజముగా ఆయన పిల్లలుగా మనం ఆశీర్వదించబడతాం. సంతుష్టికరమైన జీవితం కలిగి దేవుని పిల్లలుగా ఈ లోకంలో నడుచుకోగలమని లేఖనాలు చెప్తున్నాయి. అందుకని కొరింథీ మొదటి పత్రికలో పౌలు భక్తుడు అంటాడు, 5వ అధ్యాయం 7వ వచనంలో చెప్తాడు. కొరింథీ మొదటి పత్రిక మొదటి చెబుతారండి, బిగ్గరగా దేవుని స్తోత్రం చెబుతారా? ప్రియులారా, ప్రభు పనులను మనం సమీపించాలంటే మనలో పులిపిండి లేని వారమై ఉండాలి. పులిపిండి అనగా లోకాసులు అనేవి మానవ హృదయాన్ని పాడు చేశాయి. పులి అని పిండిలో కలిపితే ఏమైపోద్ది అదంతా? అమ్మాయి ఎంత ఎక్కువ మంది స్త్రీలు ఉన్నారు ఇప్పుడు, మీరు అట్లు వేసుకోవట్లేదా? టిఫిన్ చేసుకోవట్లేదా? పులిసిన పిండిని పట్టుకెళ్ళి పులి అని పిండితో కలిపితే ఏమైపోద్ది అదంతా? పులిపిండి అయిపోద్ది, పొలపెక్కిపోద్ది. దేవుని స్తోత్రం చెబుదామండి, బిగ్గరగా స్తోత్రం చెల్లించండి. కనుక దేవుని బిడ్డలు పులిపిండి లేని వారు ఉండాలి. అనగా లోకాసులు అనేవి మానవ హృదయాన్ని పులిపిండిగా, పులిసిన పిండి ఎలాగైతే పులపగా ఉంటుందో అలాగా చేదైన అనుభవంలోకి నడిపించింది. అటువంటి మానవులు, దేవుని బిడ్డలు, లోకములో ఉన్న లోకాసులు కథ హృదయములో చోటిచ్చేది దేవుని మీద ఆశతో జీవించేవారు ఉండాలి. హల్లెలూయా. దేవుని మీద మనసు నిలుపుకోవాలి. మన ఆశ, శ్వాస దేవుని మీదే ఉండాలి. ఎప్పుడైతే దేవుని మీద ఆశ పెట్టుకున్నామో అప్పుడే మనలోకి పులిపిండి అనేది రాదు. అనగా లోకాసులు అనేవి మనలో ప్రవేశించవు. ఎప్పుడైతే మనం దేవుని మీద ఆశ పెట్టుకుంటామో దుర్మార్గత, దుష్టత్వం అనేది మన హృదయములోకి రాదు. నిష్కాపట్యము, కపటము లేని మనసు, సత్యమును అనుసరించే వారిగా మారిపోతాం. దేవుని వాక్యమును వెంబడించేవారిగా మారిపోతాం. ఆ విధంగా ఎప్పుడైతే మనం మార్చబడతామో అప్పుడే దేవుడు సిద్ధపరిచిన ఆ ప్రభు బల్లను సమీపిస్తాం. అదొక పండగ వలె ఉంటుందటండి. దేవుని స్తోత్రం చెల్లించండి అందరూ. హల్లెలూయా. మన హృదయంలో దుర్మార్గత పెట్టుకుని, దుష్టత్వాన్ని పెట్టుకుని, లోకాసులతో నింపబడి ప్రభు బలను సమీపిస్తే నీకు ఏడుపు వస్తుంది కానీ సంతోషం రాదు. హల్లెలూయా. ఏటెలకాల అపరాధిని యేసయ్య అంటాను ఉంటావు. దేవుని స్తోత్రం చెల్లించండి అందరూ. ఆయన అపరాధులమైన మనల్ని నిరపరాధులుగా మార్చాడండి. దోషులమైన మనల్ని నిర్దోషులుగా మార్చాడండి. పాపులమైన మనల్ని పరిశుద్ధులుగా చేశాడండి. శాపగ్రస్తులమైన మనల్ని శాప విమోచన అనుగ్రహించాడండి. మన శాప విమోచన పొందిన వారం. హల్లెలూయా. పాప విమోచన పొందిన వారం గనుక సంతోషముతో ప్రభు యొక్క బలను మనం సమీపించు వారమై ఉండాలి. అందుకని అపొస్తలుడైన పౌలు భక్తుడు కొరింథీ మొదటి పత్రికలోని 11వ అధ్యాయం 23 నుంచి రాయబడింది. అక్కడ 31 వరకు చదువుకుందామండి. ఎందుకంటే ప్రియులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అప్పగించిన కార్యం అండి ఇది. ఆయన అన్నాడు, నా శరీరమును తిని రక్తమును త్రాగిన వాడే నిత్య జీవాన్ని పొందుకుంటాడని. మన్నాను తిన్నవారు మరణించారు, నిత్య జీవానికి వెళ్ళలేదు. ఇది పరలోకముడి దిగివచ్చిన జీవాహారమై ప్రభు అయిన
యేసుక్రీస్తు వారు. అందుకే ఆయన 2025 సంవత్సరాల క్రితం కలవరు శిలువలో యాగమై ఆ శిలువ యాగములో నలగగొట్టబడిన శరీరమును జీవాహారముగా సిద్ధపరిచాడు. శిలువలో చిందించిన రక్తమును క్రొత్త నిబంధన పాత్రగా సిద్ధపరిచి ఈ క్రీస్తు శకములో క్రొత్త నిబంధన సంఘమైన మనకు ఆయన బల్లగా మనకు ఏర్పాటు చేశాడు. హల్లెలూయా. కనుక బల్లలో పాల్గొని ఆయన శరీరం అనే ఆ జీవాహారమును, ఆయన రక్తమనే క్రొత్త నిబంధన పాత్రను మనం సేవించువారమై ఉండాలి. అలా సేవించాలంటే నువ్వు దేవుని మీదే ఆశ పెట్టుకుని జీవించే వ్యక్తిగా నువ్వు ఉన్నట్లయితే తృప్తికరమైన జీవితాన్ని నీకున్నా లేకపోయినా కలిగిన దాంతో సంతృష్టి కలిగి జీవించే జీవితాన్ని ప్రభువు నీకు ఇస్తాడు. అటువంటి జీవితం నాకు కావాలి అని ఆశ నీకుంటే ఈ బలలో పాలు పొందవచ్చు. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడమైన మా పరమ తండ్రి, మీకే వందనాలు, స్తోత్రాలు, స్తుతులు. నాయన దినారాధనంతని ఆత్మస్వాధీనంలో నడిపించిన విధానం బట్టి స్తోత్రం. ప్రభువా, విన్న వాక్యాన్ని విడిచిపెట్టకుండా హృదయములో స్వీకరించిన ఆయన ఇది మొదలుకొని ప్రభువా నీ మీదే ఆశ పెట్టుకుని మీరిచ్చే తృప్తికరమైన జీవితాన్ని జీవిస్తూ ప్రభువా నీ నామాన్ని ఘనపరిచే భాగ్యం ప్రతి బిడ్డకు దయచే తండ్రి. వచ్చిన ప్రతి బిడ్డను దీవించునైనా, తెచ్చిన ప్రతి కానుక అంగీకరించండి, నూరంతల ప్రతిఫలం ఇచ్చి దీవించునైనా. దేవా, సంఘములో రోగులు ఉన్నారు, స్వస్థపరచండి. బలహీనులు బలపరచండి నాయన. గర్భఫలం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలు ఎందరో ఉన్నారు, వారి గర్భాలు తెరవండి. గర్భవతులకు ఆరోగ్యం, బాలింతలకు బలం, చిన్న బిడ్డలపై దయాకీటు నుంచునైనా. యవనస్సులు, సండే స్కూల్ బిడ్డలను దీవించండి. వివాహ ప్రయత్నం వారికి మార్గాలు తెరవండి. వివాహమైన వైవిక జీవితాలు సుఖమయం చేయనైనా. మందిర నిర్మాణంలో, పరిచర్యలో సహకరించిన బిడ్డలను, సహకరించబోతున్న బిడ్డలు మీరు ఆశీర్వదించండి. ఆయా దేశాల్లో, ఆయా రాష్ట్రాల్లో, ఆయా ప్రాంతాల్లో ఉంటున్న సంఘ బిడ్డలను మీరు ఆశీర్వదించమని వేడుకుంటున్నాం. వారి కష్టార్జితాన్ని దీవించునైనా. వారికి ఆరోగ్యాలు ఇవ్వండి, తద్వారా కుటుంబాలకి మేలు దయచేయండి. విద్యా సంవత్సరంలో ఆయా తరగతులు చదువుతూ ఆయా ప్రాంతాల్లో ఉంటూ ఎగ్జామ్స్ సిద్ధపడుతున్న ప్రియ సంఘ బిడ్డలు జ్ఞాపం చేసుకోండి. జ్ఞానము, జ్ఞాపశక్తి, ఆరోగ్యములు ఇచ్చి మంచిగా ఎగ్జామ్స్ రాసి ఉన్నతమైనటువంటి నైనా ఆయా స్థితిలో ఉత్తీర్ణులు అవ్వడానికి కృపనిమ్మని, మంచి భవిష్యత్తు వారి కొరకు సిద్ధపరచమని వేడుకుంటూ ఉన్నాం. సంఘ బిడ్డల కుటుంబాలను దీవించండి ప్రభు, ఆశీర్వదించండి. గత వారములో అకాల మరణం పొందిన సహోదరి కుటుంబానికి ఆదరణ, ఓదార్పు, ధైర్యమునివ్వండి. అయా సర్వలోకం కంటే విలువైన ఆత్మరక్షణ వారి యొక్క భర్త గారు బిడ్డలకు పొందుకుని మీరిచ్చే దీవెన అందుకొని ఆదరించబడే కృప వారికి ఇమ్మని వేడుకుంటూ ఉన్నాం. సంఘ బిడ్డల కుటుంబాలను దీవించునైనా. వారి యొక్క 2వ పంట కొరకు వర్నాట్లు వేశారు నైనా. నూరంతల ఫలమిచ్చి సర్వ సమృద్ధితోని మీ సాక్షులుగా వాడుకోండి. వారి చేతి పనులు దీవించండి. వారు చేస్తున్న ప్రతి కార్యాన్ని కూడా ఫలింపచేయమని వేడుకుంటున్నాం. అందుకంటే ముఖ్యమైనది ఆత్మరక్షణను గ్రహించి ప్రతి ఒక్కరూ రక్షణ మార్గంలోకి వచ్చి రక్షకుడైన మీకు అప్పగించుకుని సంతుష్టికరమైన జీవితాన్ని జీవించే కృపను అనుగ్రహించమని, సహాయం చేయమని మా గ్రామ ప్రజలు, పరిసర ప్రాంత ప్రజలు, రాష్ట్ర దేశ ప్రజలు, నాయకులు, అధికారులను దీవించమని, సహాయం చేసి మీరే మహిమ పొందమని యేసు ఉన్నత నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి దివ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి, సమాధానం భక్తులారా మనకి, మన కుటుంబాలకును, క్రీస్తు యేసును ప్రేమిస్తున్న సకల ప్రజలకు సదాకాలం దేవుని కృపా సమాధానం తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభు యేసు రక్తమే జయం. యేసు నామానికి సదా జయము కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. అందరికి వందనాలు.